నెదర్లాండ్స్కి చెందిన ఒక జంట తమ ట్రిప్లో ఒక జంక్ యార్డ్కి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు అంటార్టికా వెళ్లే ఎంబీ హోండియస్ అనే లగ్జరీ షిప్ ఎక్కారు. సడన్ గా ఆ హస్బెండ్కి ఊపిరాడలేదు, లంగ్స్ బ్లాక్ అయిపోయి షిప్లోనే చనిపోయాడు. అతన్ని పట్టుకుని సౌత్ ఆఫ్రికాలో దిగిన తన వైఫ్ కూడా చనిపోయింది. వాళ్ళతో పాటు అదే షిప్లో ఉన్న ఒక జర్మన్ లేడీ కూడా రీసెంట్గా ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళకి ఎఫెక్ట్ అయిన వైరస్ పేరు హంటా వైరస్. దీని మెయిన్ సిమ్టమ్స్ మొదట నార్మల్గానే ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన అలసట. కానీ కొద్ది రోజుల్లోనే ఇది హెచ్పిఎస్ హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్గా మారి ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. ఊపిరాడక ప్రాణాలు పోతాయి. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ జంటలు మొదట తిరిగిన ప్లేస్లో ఉన్న ఎలుకల రెట్టలు డస్ట్ని పీల్చడం వల్ల వాళ్ళకి ఈ హంటా వైరస్ ప్రవేశించింది. మీడియా మళ్ళీ లాక్డౌన్ అని ప్యానిక్ క్రియేట్ చేస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ షిప్లో వచ్చింది హంటా వైరస్లోని యాండిస్ స్ట్రెయిన్ అనే ఒక వేరియంట్. హంటా వైరస్లో ప్రపంచంలో మనిషి నుండి మనిషికి వ్యాపించే ఒకే ఒక వేరియంట్ ఇది. కానీ ఇది కోవిడ్ లాగా గాలిలో స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. మనిషికి దగ్గర కాంటాక్ట్లో ఉంటేనే వస్తుంది. అందుకే ఆ షిప్ని స్పెయిన్లోని కెనరీ ఐలాండ్స్ దగ్గర ఆపేసి అందులో ఉన్న 140 మంది ప్యాసింజర్స్ని వాళ్ళ సొంత దేశాలకు స్పెషల్ ఫ్లైట్స్లో పంపి అక్కడ 4 నుండి 6 వారాల దాకా క్వారంటైన్లో పెడతారు. నిజానికి ఈ నార్మల్ హంటా వైరస్ ఏదైతే యాండిస్ స్ట్రెయిన్ కాందుందో అది ఇండియాలో దశాబ్దాలుగా ఉంది. ఇది ఎలుకలు వేస్ట్ పీల్చడం వల్ల వస్తుంది, మనుషుల నుండి మనుషులకి రాదు. సో ఇది ఎప్పటికీ పాండమిక్ అవ్వదు. మనం చేయాల్సిందల్లా మన ఇల్లులో పరిసరాల్లో ఎలుకలు లేకుండా క్లీన్గా ఉంచుకోవడమే. మీడియా వాడే థంబ్నెయిల్స్ చూసి పానిక్ అవ్వకండి. ప్రివెన్షన్ ఇంపార్టెంట్, కానీ కోవిడ్ లాంటి భయం అవసరం లేదు. అప్డేట్ అవ్వండి లేదా అవుట్డేట్ అయిపోతారు. ఫాలో ఫర్ మోర్.